ఏవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో టీఎస్ గ్రూప్ చేపట్టిన వెంచర్ లో రాజేశ్వరి అనే రైతు భూమి గుంటన్నర కబ్జాకు గురైంది. వెంచర్ పక్కనే ఉన్న స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. పొలానికి వెళ్లేందుకు దారి మూసివేయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దారిని కూడా వెంచర్ లో కలిపి కబ్జా చేశారని, జీపీ పర్మిషన్ లేకుండా ఇండ్ల నిర్మాణం జరుగుతుందని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. 2003 సంవత్సరంలో మంచోజు రాజేశ్వరి భర్త రాజా నరసయ్య 3 ఎకరాల 2 గుంటల స్థలాన్ని కొనుగోలు చేశాడు. చుట్టూ ఉన్న రైతులకు వెంచర్ నిర్మాణంపై వారికి సమాచారం ఇచ్చి రైతులకు దారి సౌకర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బాధిత రైతు భూమి కొన్నప్పటి నుండి దారి ఉన్నట్లుగా కొనుగోలు పత్రాలు ఉన్నప్పటికీ ఇక్కడ వెంచర్ నిర్వాహకులు ఏకంగా గుంటన్నర భూమిని అందులో కలుపుకుని నిర్మాణాలు చేపట్టారు. బాధిత రైతుకు న్యాయం చేసి నిబంధనలు పాటించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని, బాధిత రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు సైతం డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళ నా బాపు 20 సంవత్సరాల కింద కొన్నాడు. కొన్నప్పుడు కూడా మేము కూడా వ్యవహారంగా పెద్ద మనుషులంగా పోయినాము. మేము కూడా మావి కూడా సంతకాలు ఉన్నాయి. వాస్తవంగా ఆయన బాట లేకుండా వాళ్ళ మూసేసి వాళ్ళ ఇబ్బంది పెడతాడు. వాళ్ళ బాట వాళ్ళకు ఇవ్వాలని కోరుతాను. బీబీ టెన్షన్లతోని మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యదర్శి మొదలు కలిసినప్పుడు మేము చూస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీ దారి మీకు ఉంటుంది అన్నట్టు మాట్లాడినా ఇప్పుడు ఎటువంటి మాట్లాడతలేడు, సబ్సిడీ చేస్తలేడు, మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తలేడు మాట్లాడినా కానీ. నా పేరు చంద్రమౌళి, ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములలో వెంచర్లు వేయొద్దు అన్నా కూడా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వెంచర్లు వేస్తూ ఒక పేదవారి యొక్క భూమిని 3 ఎకరాల 2 ఎకరాల 3 గుంటల భూమిని దానికి దారి ఉంటే ఆ దారిని వాళ్ళు అక్రమంగా ఆకట్టుకొని దారి లేకుండా చేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతుంటే ఆ ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టర్ గారిని, తహసీల్దార్ని, ఎంపీడీఓ గారిని, గ్రామ కార్యదర్శి గారిని అందరినీ సంప్రదించినప్పటికీ వాళ్ళకు న్యాయం జరగడం లేదు. పత్రిక ప్రకటనలో మేము ఈ స్థలానికి వచ్చి చూడడం వల్ల దారి ఉన్నప్పటికీ ఆ దారి నుండి వాళ్ళ రైతులకు పోకుండా అడ్డగించి దానికి మొత్తం కంప్లీట్గా చుట్టూ కాంపౌండ్ తిప్పడం వల్ల ఆ రైతు దానికి పోలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఒక పక్క ప్రభుత్వం వ్యవసాయ భూములను వెంచర్ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఈ వెంచర్కు ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ప్లాట్లు చేయడం వల్ల అది రైతులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు చర్య తీసుకొని న్యాయం చేయాలని మేము ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రామ్ బ్రహ్మచారి, మా నాన్న పేరు రాజనర్సయ్య. 2003 అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ మా నాన్నగారు, ఇది ఇల్లంద గ్రామం, వర్ధన్నపేట మండలం, వరంగల్ జిల్లా, ఇక్కడ 3 ఎకరాల భూమి కొన్నారు. దానికి దారి మొదటి నుంచే ఉన్నది, 20 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాము. ఎక్కడి నుంచో వచ్చిన వెంచర్ వాళ్ళు ఇక్కడ మేము వాడుకునే దారిని కబ్జా చేసి ప్లాట్లు చేసి వెంచర్ చేస్తూ ఉన్నారు. మీకు దారి లేదు, ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోపోండి అని అంటూ ఉన్నారు. మేము ఇక్కడ కార్యదర్శి గారిని, మండల ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, మొన్న ఇల్లంద గ్రామానికి వచ్చిన కలెక్టర్ గారిని కూడా కలిసి వినతి పత్రం అందజేసినాం. కలెక్టర్ గారు చూస్తామన్నారు. మాకు ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున మాకు తగిన న్యాయం చేయాలి. ఇప్పుడు మా నాన్నగారు లేరు, దాన్ని అదునుగా చూసుకొని ఎవరు లేరు వీళ్ళకు ఎట్లా చేస్తారో చూద్దామని వాళ్ళు మా మీద కక్ష కట్టి చూస్తూ ఉన్నారు. మా దారి మాకు ఎలా అయినా వచ్చేటట్టు సిపి గారు, కలెక్టర్ మేడం గారు మాకు న్యాయం చేయగలని కోరుతా ఉన్నాం.